వెల్కమ్ టు సుప్రియా ఛానల్. ఈరోజైతే ఒక కరెంట్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసింది మీ సుప్రియ. అక్టోబర్ 10, 2025 అంటే నిన్న నార్వేజియన్ నోబెల్ కమిటీ నార్వేలోని ఓస్లోలో ఈ నోబెల్ ప్రైజెస్ అనేది అనౌన్స్ చేసిందండి. మరియా కొరినా మచాడో ఈవిడ వెనజులా పార్లమెంట్ మెంబర్ అనమాట. ఈవిడ పార్లమెంట్ సభ్యురాలు. సో ఈవిడని నోబెల్ శాంతి బహుమతి వరించింది. వై నాట్ ద ట్రంప్? అది తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఈ నోబెల్ అవార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసింది ఆల్ఫ్రెడ్ నోబెల్ అండి. 6 బ్రాంచెస్లో ఇస్తారనమాట ఈ నోబెల్ ప్రైజెస్ అనేవి. ఒకటి వచ్చేసి ఫిజిక్స్, సెకండ్ కెమిస్ట్రీ, థర్డ్ ఫిజియాలజీ ఆర్ ద మెడిసిన్, ఫోర్త్ వచ్చేసి లిటరేచర్, ఫిఫ్త్ వచ్చేసి పీస్, సిక్స్త్ వచ్చేసి ఎకనామిక్స్ అనమాట. సో ఈ బ్రాంచెస్లో నోబెల్ ప్రైజెస్ అనేది ఇస్తారనమాట. సో ఫస్ట్ 5 బ్రాంచెస్ అంటే ఎక్సెప్ట్ ఎకనామిక్స్ బ్రాంచ్, ఫస్ట్ 5 బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేసింది ఆల్ఫ్రెడ్ నోబెల్. తర్వాత లేటర్ ఎకనామిక్స్ అనేది యాడ్ అయిందనమాట. సో ఇక్కడ ఈవిడ గురించి తెలుసుకోవాలనుకుంటే మరియా కొరినా మచాడో కొన్ని ఇయర్స్ బ్యాక్ అండి, ఈవిడ నా దేశం కుప్పకూలిపోతుంటే నేను ఇంట్లో కూర్చోవాలా అని చెప్పేసి ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, ప్రజలలో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో స్ఫూర్తి నింపాలి అని చెప్పి ఆవిడ నిరంతరం కృషి చేశారండి. వాళ్ళ వెనజులా పీపుల్ ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేసి పోరాటం చేశారండి. సో ఆవిడని ఈ నోబెల్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి వరించడానికి రీజన్ ఇది అనమాట. యాక్చువల్గా ఆవిడ ఎన్నో చేశారండి. స్ట్రీట్ చిల్డ్రన్ కోసం, ఆర్ఫనేజ్ చిల్డ్రన్ కోసం చాలా చేశారు. అండ్ 2002లో సుమేట్ అనే ఒక సంస్థతో కలిసి ఆవిడ సహ వ్యవస్థాపకురాలిగా పనిచేశారండి కొన్ని ఇయర్స్. అంటే ఈ ఆర్గనైజేషన్, ఈ సంస్థ యొక్క ఎజెండా ఏంటి అంటే ప్రజల యొక్క ఓటింగ్ హక్కులని కాపాడడం. సెకండ్ వచ్చేసి పారదర్శక ఎన్నికలు జరగడం అనమాట. అంటే ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఎన్నికలు అనేవి ట్రాన్స్పరెన్సీగా జరగాలి. సో ఈ ఆర్గనైజేషన్ ఎజెండా వచ్చేసి ఈ 2 అనమాట. తర్వాత ఆవిడ కొన్ని ఇయర్స్ ఆ సంస్థలో వర్క్ చేశాక ఆవిడ నెక్స్ట్ వెంటే వెనుజులా అని చెప్పేసాను. ఆవిడ ఆ సంస్థ నుంచి బయటికి వచ్చేసి వెంటే వెనుజులా అని ఒక లిబరల్ పొలిటికల్ పార్టీని స్థాపించారనమాట ఆవిడ. అండ్ 2010లో జాతీయ అసెంబ్లీలో పోటీ చేసి ఆవిడ అత్యధిక మెజారిటీతో గెలిచారనమాట. ఫస్ట్ టైం 2011లో నేషనల్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆవిడ ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆవిడపై వేటు వేశారు. అయినా సరే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆవిడ ప్రజలలో ఆవిడ తీసుకొచ్చిన చైతన్యం, ఆవిడ నింపిన స్ఫూర్తి, ఆవిడ చూపిన తెగువ ఈరోజు ఆవిడని నోబెల్ శాంతి బహుమతి వరించిందనమాట. సో ఇది రీజన్ అండి ఆవిడకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు వచ్చింది అనేది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ.